ఇది మనిల్లు కాదు. ఈ ఇంట్లో మన అన్న మాట మర్చిపోయి చాలా కాలమైంది. ఎవరి వంటలు వాళ్లే వండుకుంటున్నారు, ఎవరి భాగ్యాలు వాళ్లవే అంటున్నారు. స్టాప్ ఇట్ అన్నయ్య, స్టాప్ ఇట్. ఎవరా మాట అంటుంది? బుల్డోజర్ పెట్టి తొక్కించేస్తాను. ఎవరా మాట అంటుంది? భారుగడా, ప్రసాదా, లేకపోతే కార్తీక, లేకపోతే ఈ మహాతల్య? చెప్పన్నయ్యా, ఎవరా మాట అంటుంది? ఏమిటన్నయ్యా మాట్లాడు? అంటే పరిస్థితి నీ చేయి కూడా దాటిపోయిందా? ఓకే, నీ తర్వాత వాడిని నేనున్నానన్నయ్యా, నేనున్నాను. ఒరేయ్, అందరూ వినండి. మళ్ళీ ఎప్పుడైనా ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశారో మట్టి ఎరగదనేస్తాను, నేను మట్టం చేసి పారేస్తాను. రాస్కెల్స్ అని. ఒరేయ్, పంచపాండవుల నిలయం రామంది. మనం బతికినా ఇక్కడే బతకాలి, చచ్చినా ఇక్కడే చావాలి. అంతేకాని బయటికి మాత్రం పోవడానికి వీల్లేదు. మావయ్యలు, పంచపాండవులు నేనరగనా? మంచం కోడలా ముగ్గురుంటారని 2 వేళ్లు చూపించి ఒక గీతకి 0 చుట్టూ చెరిపేశాడు మా నాన్న ఒకసారి. ఇప్పుడు మీ ఇంటి పరిస్థితి అలాగే అయింది. ఇలాంటి గొడవలు వచ్చినప్పుడు పంచపాండవులు పంచభూతాలా విడిపోవడమే మంచి మార్గం అని మా నాన్న సలహా. పాపం చెప్పడానికి సిగ్గుపడిపోతున్నాడు. ఏ నాన్న? అవునయ్యా గణపతి, బలవంతంగా కలిపేదేది బలంగా కలుసుకోదయ్యా. ఈ పరిస్థితుల్లో విడిపోవడమే సర్వులకు సర్వదా శ్రేయస్కరం. నీ ప్రాణాలు తీస్తాను, నీ ప్రాణాలు వదిలేనయ్యా, వదిలు. పిట్టపోరు పిలిచి ఇచ్చిందని నువ్వే ఉంటావు మధ్యలో. పో బయటికి, గెట్ అవుట్. కాదన్నయ్య, పరిస్థితులన్నీ తెలిసే ఆయన చెప్తున్నారు. ఆడవాళ్లు ఇల్లు నరకం చేస్తుంటే మగవాళ్లు చిత్రవద అనుభవించడం ఎందుకు? విడిగా ఉంటే కనీసం మమకారాలైనా దక్కుతాయి. అవును, నేను ఒప్పుకుంటాను. ఎవరి ఏడుపు వాళ్ళు ఏడిస్తే ఒకళ్ళ కన్నీళ్ళు ఒకళ్ళు తుడుచుకునే అవకాశమైనా ఉంటుంది. కొంచాన్ని నిలువుగా కొలవడానికి వీల్లేనప్పుడు అడ్డంగా కొలిస్తే 4 గింజలైనా దక్కుతాయి. యమా కరెక్ట్ గా చెప్పేవారు అల్లుడు. నా తోటివాడు కాబట్టి నాలాగే ఆలోచించు. పంపకాలు అయిపోతే నాకు ఉద్యోగం లేదన్న దిగు లేకుండా బతకొచ్చు. ఇంకా ఆలస్యం ఎందుకు? ఎవరినైనా పిలిపించి వాటాలు ఏం చేస్తే సరి. ఆగండి, ఎవరినో పిలిపించి ఇంటి గుట్టు రచ్చకెక్కించకండి. ఇంట్లోనే ఉన్నారుగా లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు. లెక్కలు గట్టి పనిచేయండి. వదినా, ఇదంతా కలైపోతే ఎంత బాగుంటుంది వదినా. బాగుంటది నాయన. నిజమని తెలుసుకోకపోతే నెత్తి మీద నీడ కూడా ఎండైపోతుంది. అన్నయ్య, నువ్వు మాట్లాడలేవన్నయ్యా. ఎవరు మాట్లాడినా పంపకాలు మాత్రం తప్పవు. రాజేశ్వరి, లేదా మీరు లేనప్పుడు ఏ అపరాత్రం నా కొంగుకు నేను ఊరేసుకుని చావడం అయినా తప్పదు. అమ్మా వద్దమ్మా, నేను బ్రతికుండగా అంత మాట అనొద్దు. 10 మంది పచ్చగా బ్రతకాలని కట్టుకున్న ఇల్లమ్మా ఇది, చావాలని కాదు. ఒరే గణపతి, నిన్ను ఇంజనీర్ను చేశాను కదరా. పాయలుగా విడిపోతున్న ఇంటికి ఆనకట్ట కట్టగలవురా నువ్వు? నాయనా కార్తీక్, నువ్వు డాక్టర్ అయ్యావు. మన కుటుంబానికి పట్టిన ఈ రోగాన్ని కుదిరిచ్చే మందేదైనా వేయగలవురా నువ్వు? బాబు ప్రసాద్, నువ్వు లా చదివావు. నీ వృత్తి ధర్మంలో ఎన్ని కుటుంబాలు విడిపోయాయో, అందులో ఎవరి ఉసురు మనకు తగిలిందో. ఇవాళ మన కుటుంబం ముక్కలై చిన్నాభిన్నమైపోయిందిరా. కానివ్వండి, ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. వేసేయండి, భాగాలు వేసేయండి. అన్ననే మమకారం లేకుండా నన్నే దోచుకుంటావరా? ఈ రుమాల్ నీదా కదా? నిజం చెప్పు, చంపేస్తాను రా. నన్ను కుడతా. ఏమిట్రా ఈ దారుణం? ఆగండి. మీరు ఒకరినొకరు తన్నుకు చచ్చే హక్కు సంపాదించలేదు ఇంకాను. ఇదిగో పార్టీషన్ డీడ్. దీని మీద సంతకాలు పెట్టేసి ఎవరి వాటాకి వాళ్ళు చైనా గోడ కట్టేసుకుంటే ఆ తర్వాత అందుబాటులో ఉన్న ఆయుధాలు తీసుకుని
అన్నదమ్ముల్లా తన్నుకు తావడం మీ జన్మ హక్కు అవుతుంది. ఈ కురుక్షేత్ర సంగ్రామ ప్రారంభానికి ముందు విడిపోతున్నట్టుగా మీరంతా సంతకాలు చేయండి. అరే సుబ్బారాయుడు గారు, చేయరా సంతకం. ముందు ఆ ఇంజనీర్ గారిని పెట్టమనం. లాయర్ గారిని పెట్టమనండి. కార్తీక్ని పెట్టమనండి. ఆ పారుగాన్ని పెట్టమనండి. దొరా ఎవరు సంతకాలు ఎట్టకండ్రి, జర ఆగండ్రి. మొత్తం ఇల్లంతా ముక్కలైపోయింది. గిట్ట ముక్కలైపోవడానికి వెనకాల ఓ బద్మాషున్నాడు. ఎవరయ్యా యాదగిరి ఆ పెద్ద మనిషి? ఎవరని మళ్ళీ అడగతావు? నువ్వే. నీ ఏడు పేరా ఈ గతికి తెచ్చింది. పూల పందిరలంటే ఈ ఇంట్లో 5 పొయ్యలను మండించింది నీ కడుపు మంటారా? నీ యవ్వ నిన్ను నరికి నీ కడుపు మంట చల్లరస్తా. మీరంతా వెళ్ళిపోతుంటే గాడి కళ్ళు చూడండి ఎట్లా మెరిసిపోతుంటాయో. గాడి కళ్ళు పీకేస్తా, గాడి కళ్ళు పీకేస్తా. యాదగిరి తొందరపడుకురా. అతనేం చేశాడురా? ఈ ఇల్లు ఇలా కావటానికి కారణం నేను, నా చేతగానితనం. నలుగురు తమ్ముళ్ళని ఒక తాటి మీద నడిపించలేకపోయినా అసమర్థునిగా నేను. ఈ దారుణాన్ని కళ్ళారా చూస్తూ బ్రతకడం కంటే చావడం మేలు. ఆ చేత్తో నన్ను చంపరా, నన్ను తప్పు. అన్నయ్య, నువ్వేం పాపం చేశావన్నయ్యా? మా పెళ్ళాలను అదుపులో పెట్టుకోలేక మా కొంపకి మేమే నిప్పెట్టుకున్నాం. విడిపోకపోతే అది గురేసుకుని చస్తాను అంటే దాన్ని 4 తన్నులేక గాజులు దొడికించి కూర్చున్న పెద్దవని నేను. అసలు ఇదంతా ఆడవాళ్ల మూలంగానే వచ్చింది. 5 ఆడవాళ్ళని ఒక్క వేటుకు నరికేస్తాను. మగ మహారాజులంతా అంత బేలగా చూస్తారేం పాపం? ఆడవాడి నీడ ఎటుపోతే అటే వెంబడిస్తుందన్నారు కదండి. ఇల్లు నరకమైతే ఆడవాళ్ళ బాధ్యత, అదే స్వర్గం అయితే మీ ఘనత. నరుకుతారు లేకపోతే నరుక్కుంటారు, అదేనా మీ మగతనం? చెప్పవయ్యా పారు. పాపం అర్థం కాలేదు మీ అన్నలకి. సోదరులారా, నన్ను క్షమించండి. మనం పంచపాండవులమే అయితే వారు వేరు వేరు చీరల్లో విడిపోయిన ద్రౌపదులు. వాళ్ళ 5 ఎప్పుడూ ఒక్కటే. ఒక్కటనుకున్న మనమే ఇప్పుడు విడిపోయి 5 అయ్యాం. ఈ మార్పు వచ్చింది దేనివల్ల? ఆడవాళ్ల పట్ల మనకున్న నిరసనే. ఇది మీరు వదినలకు చీరలు కొన్న దగ్గర నుంచి నా పెళ్లి చూపుల వరకు నేను గమనిస్తూనే ఉన్నాను. పెళ్ళయ్యాక నా భార్యకు రాణి ముగ్గు పెట్టమని అనసూయని అడిగిన రోజు నాకొక భయంకరమైన ఆలోచన వచ్చింది. దాన్ని వదినలు వేమన గారి సహకారంతో ఇలా రూపొందించాను. మావయ్యలు మన్నించండి. ఇవిగోండి మీ దుస్తులు, డబ్బు, నగల అత్తయ్యలకి ఇచ్చేశాను. మిమ్మల్ని అందరినీ కట్టేసి కొట్టడానికి పారుమావుకు చేతులు రాక నా సాయం కోరాడు. పైగా మా నాన్న తన జీవితంలో తలపెట్టిన మొట్టమొదటి మంచి పని కోసం నేను ఈ పాడు పని చేశాను. నన్ను క్షమించండి. ఒరే సుబ్బారాయుడు గారు, పడిపోయిన కొంపల పాటలు ఎలా ఉంటాయో నాకు తెలుసురా. అవి ఎందుకలా అవుతాయో దానికి గల కారణాలు నాకు తెలుసురా. ఇల్లాలిని నిర్లక్ష్యం చేసిన మగాడు ఎప్పుడో ఒకప్పుడు ఆ ఇల్లాలి చేతే నిర్లక్ష్యం చేయబడతాడరా. నాలాగా మీరు కూడా కట్టుకున్న దాన్ని నిర్లక్ష్యం చేయకూడదనే మీ సంతకాలు తీసుకుందామని ఈ హామీ పత్రాలు తయారు చేశానురా. ఇవి వేర్పాటు పత్రాలు కాదురా. చదువుకోరా. ఒరే వేమన, నువ్వు నిజంగా నీ పేరు సార్థకం చేసుకున్నావురా. గొప్ప జీవిత సత్యాన్ని చెప్పావు. నువ్వన్నట్టు ఇంట్లో ఏవైనా చిన్న చిన్న సమస్యలు వస్తే భార్య మాట భర్త విని, పెద్ద సమస్యలు ఏమైనా వస్తే భర్త మాట భార్య వింటే ఎలాంటి సమస్యలైనా సులభంగా పరిష్కారం చేసుకోవచ్చురా. ఇంట్లో గోడలు కట్టినా, ఇంటి మీద ఇల్లు కట్టినా మూలం ఇల్లాలేరా. ఈ పాఠం ఈ ఒక్కింటికే కాదండి. కలిసి మెలిసి మసలవలసిన వాళ్ళు పాలు నీరు లాగా కలిసిపోవాలని, చేయి చేయి కలిపి నడవాలని తెలుసుకుంటే ఏ ఇల్లైనా, రాష్ట్రమైనా, దేశమైనా, చివరికి ప్రపంచమైనా ఒక్కటిగానే ఉంటుంది. అదే వసుధైక కుటుంబం. జిందాబాద్ వదినా, జిందాబాద్. నేను చేసిన తప్పులకి మమ్మల్ని బాగా తన్నాలనిపించింది కదా నీకు. కానీ గడ్డాలు మీసాలు వచ్చేసిన పిల్లల్ని తంతే బాగుండదు కాబట్టి మాలో మేమే తన్నుకునేట్టు చేసామన్నమాట. మమ్మల్ని క్షమించొదినా.